సార్ మిమ్మల్ని అప్పటి నుంచి పిలుస్తున్నాను, కానీ ఆగకుండా వెళ్ళిపోతున్నారు. తీసుకోండి. అక్కడ మీ పర్స్ పడేసుకున్నారు. శివాని, నువ్వు ఇక్కడున్నావా? అన్ని చోట్ల వెతుకుతున్నా. అది ఎవరో పర్స్ పడేసుకున్నారు. నేను అది తీసుకువెళ్ళిస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా అలాగే వెళ్ళిపోయారు. ఎంత విచిత్రమో కదా. పోన్లే వదిలే, అతని ఎమర్జెన్సీలో ఉన్నాడు. మంచివారికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి పుణ్యం చేసుకుని ఉండాలి. మాట్లాడితే చాలు పొగడ్డం మొదలు పెట్టేస్తున్నారు. జస్ట్ పొగడ్తకే ఇలా అంటే? బిల్లింగ్ కౌంటర్ అక్కడుంది, బిల్ చేద్దామా? బా, కొంచెంలో తప్పించుకున్నాను. తన కంటికి కనిపించలేదు. ఈరోజు ఆ అమ్మాయిని వదిలిపెట్టకూడదు. తనని అస్సలు వదిలిపెట్టకూడదు. ఎప్పుడు ఫోన్ చేశాను నీకు? రావడానికి ఎంత లేట్ ఏంటి? నేను కార్లో వచ్చాను, ఫ్లైట్లో కాదు. ఆమె ఎక్కడా? సరే లోపలికి పోదా. సారీ 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 సారీ. ఏయ్ డాక్టర్, నిజం చెప్పు, నిజంగా నువ్వు ఆమెను చూసావా? ఏయ్, నిజంగానే తను వచ్చిందప్పా. ఇప్పటి వరకు తను చూస్తూనే ఉన్నాను. అయ్యో, నువ్వు అంతలా చూస్తూ ఉంటే ఆమె ఇక్కడే అక్కడ ఉండాలి కదా. ఎక్కడుంది? అదే నాకు తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? సీసీటీవీలో ఒకసారి చెక్ చేస్తే. గుడ్ ఐడియా. ఎక్స్క్యూజ్ మ్యామ్, ఒక చిన్న హెల్ప్ కావాలి. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా? అది మాకు తెలిసిన వాళ్ళు ఒకరు వచ్చారు. తనా కాదా అని మాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. అందుకే చూడాలనుకుంటున్నా. సీసీటీవీ పనిచేయడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా ఆమె ఈరోజు మన నుంచి తప్పించుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఈ షాప్ బయటికి వెళ్ళడానికి వేరే దారి ఏమైనా ఉందా? అటువైపు ఉంది, అటువైపు వెళ్ళండి. అటువైపు నుంచా? చా, ఏయ్ విజయ్ ఫోన్ తీయట్లేదు. అతనికి ఈ విషయం చెప్పాలంటే పద, వెంటనే విజయ్ దగ్గరికి వెళ్దాం. రా త్వరగా. ఏంటి అలా వెళ్తే నాగిని దొరుకుతుందా? ముందు కార్లో కూర్చో. నిశ్చితార్థ విషయమా? అవును గురుదేవా, వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటున్నారు గురుదేవా. దానికేం సమాధానం ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు. నాగమణిని చేజార్చుకొని దుఃఖంలో మునిగిపోయున్న మనకి ఈ సంబరం కూడా దుఃఖమే కదా. నా ఉద్దేశం ఆదిశేషుణ్ణి మాత్రమే వెతకడం కాదు గురుదేవా. మనం పోగొట్టుకున్న నాగమణిని వెతికి మళ్ళీ దక్కించుకోవడం కూడా. కానీ నేను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయి నాగమణిని తిరిగి సాధించడం ఆలస్యం అవుతుందేమోనని భయంగా ఉంది గురుదేవా. ఆ భయమే నీ ప్రశ్నలకి ఇంకా ధైర్యం ఇచ్చింది శివాని.
విక్రమే నీ నిజమైన ఆదిశేషు అని చెప్పడానికి నీ దగ్గర పూర్తి ఆధారం ఉందా? ఎలా గురుదేవా? ఎలా ఇలా ప్రశ్నించగలరు మీరు? మనకు ఎంత సత్యం అనిపించినప్పటికీ మనము మళ్ళీ దాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. నేను చెప్పినది గుర్తుందా నీకు? మనం చేసిన ఒక్క తప్పైనా సరే మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడుతుంది అని. లేదు గురుదేవా, అలా జరగడానికి అసలు అవకాశం లేదు. త్రివిక్రమే నా ఆదిశేషుడు. దానికి నేను చేసిన పరీక్షలే సాక్ష్యం. మొదట నేను తన మీద విషప్రయోగం చేసినప్పుడు తనకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. తర్వాత నాగమాత విషప్రయోగం చేసినప్పుడు కూడా తనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. నాగలోకానికి చెందిన కళలు కూడా తనకొచ్చాయన్నాడు. ఆదిశేషుల్లో ఉండే లక్షణాలు కూడా తనలో ఉన్నాయి. నేను నమ్మకంగా చెప్పగలను. అన్నిటికంటే ముఖ్యంగా మీరు చెప్పిన విధంగా అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు నాకు కనిపించింది ఆదిశేషుడి రూపం గురుదేవా. అతనే నా ఆదిశేషుడు అని నమ్మడానికి ఇవన్నీ చాలవా? త్రివిక్రమే నా ఆదిశేషుడు. నీ పరీక్షలలో అతను పూర్తిగా ఉత్తీర్ణుడయ్యాడు అంటే ఈ విషయంలో నువ్వు ముందు అనుభవించేది ఖచ్చితం. అర్థం కాలేదు గురుదేవా. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు మీరు? నీకు విక్రమ్కి నిశ్చితార్థం ఖచ్చితంగా జరగాలి శివాని. అంకుల్, తన మొహం ఎలా ఉంటుంది? రౌండ్గా కాదు, కొంచెం స్క్వేర్ లాగా ఉందనుకుంటాను. డాక్టర్, కరెక్ట్గా చెప్పండి. తను ఎలా ఉంటుందో అలాగే చెప్పండి. ఏ అమ్మాయి అంకుల్? మీకు తెలిసిన అమ్మాయిని డ్రాయింగ్ వేయాలా? అలాంటిదేమీ లేదు. ఆ అమ్మాయి గురించి తను ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. అది యాక్చువల్లీ గుండ్రంగా ఉంటుంది. అంకుల్, తన కళ్ళు ఎలా ఉంటాయి? అడుగుతున్నాడు కదా, చెప్పండి డాక్టర్. లేదురా, చెప్పలేకపోతున్నాడు. కళ్ళను గుర్తు చేసుకుంటేనే భయం వేస్తుంది. తన కళ్ళు గుర్తొస్తే తను నన్ను చంపడానికి వచ్చింది కదా, అదే గుర్తొస్తుంది. ఏమైంది అంకుల్? ఏం లేదు, కళ్ళతో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదంట తనకి పాపం. ఓ, అంతేనా? నో వరీస్ అంకుల్, నా దగ్గర దానికి ఒక సొల్యూషన్ ఉంది. సొల్యూషనా? ఏంటది? చూడండి, ఇందులో చాలా ఫొటోస్ ఉన్నాయి. మీరు ఎవరిని చూశారో, వాళ్ళ కళ్ళు, ముక్కు, మూతి ఎలా ఉందో నాకు రెఫరెన్స్ చూపిస్తే నాకు డ్రా చేయడానికి ఈజీ అయిపోతుంది. అది ఇక్కడ ఉంది. ఇలాగే ఉంటుంది. ఇవే కళ్ళు. ఓకే అంకుల్, ఐ గాట్ ఇట్. అంకుల్, ఇప్పుడు నోస్, ముక్కేలా ఉంది? ఓకే అంకుల్, ఐ గాట్ ఇట్. డాక్టర్, ఈ బొమ్మను చూడండి, ఎంత బాగుందో. విక్రమే వేశాడు. డాక్టర్ గారు, ఈ ఫోటో చూడండి, మీకు విషయం చెప్తాను. చూడండి. గురుదేవా, నిశ్చితార్థం విషయంలో
వెళ్ళాలా? ఏమంటున్నారు మీరు? అవును శివాని, అతనే నీ ఆదిశేషు అని తెలిసాక ముందుకు వెళ్ళడంలో ఎలాంటి తప్పు లేదు. తప్పొప్పుల గురించి కాదు గురుదేవా, మన లక్ష్యం ముందు నాగమణిని సొంతం చేసుకోవడమే కదా. ఆ పోరాటంలో మన గమనం వేరే వైపుకు వెళ్ళి ఎన్ని ఆటంకాలు ఏర్పడతాయో అని నేను భయపడుతున్నాను గురుదేవా. మన గమ్యాన్ని చేరుకోవడంలో అపాయాలు తప్పవని మీరు ఎన్నిసార్లు నన్ను హెచ్చరించలేదు? ఏదైనా అపాయం జరిగే సూచనలు నీకు కనిపించాయా శివాని? లేదు గురుదేవా, నిజానికి నాకు ఎలాంటి ఆటంకాలు సూచనలు కనిపించడం లేదు. కానీ ఇప్పుడు నిశ్చితార్థం అంటే సంబంధాలను ముడివేసే బంధాల వల్ల ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయో. అది కాక ఆ దుష్టుడికి గురువు ఆ త్రయంబకుడు మనల్ని కాటు వేయడానికి వేచి చూస్తున్నాడు. నాగలోకం గురించి కొంచెం తెలిసినా చాలు, మొత్తం జాడ తెలుసుకొని మనల్ని వదలడుతను. వాళ్ళ చర్యల వల్ల మళ్ళీ ఎలాంటి ఆటంకాలు ఏర్పడతాయో అన్న భయంతోనే నేను నిశ్చితార్థానికి దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నాను గురుదేవా. త్రయంబకుడి భయం వల్ల నువ్వు ఏమీ చేయకుండా ఉంటే నాగమణిని వెతకడం సాధ్యం కాదు. నాగమణిని దక్కించుకోవాలి అంటే అది ఆదిశేషుడితో మాత్రమే సాధ్యము. ఆదిశేషుడు నిశ్చితార్థానికి దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నాను గురుదేవా. త్రయంబకుడి భయం వల్ల నువ్వు ఏమీ చేయకుండా ఉంటే నాగమణిని వెతకడం సాధ్యం కాదు. నాగమణిని దక్కించుకోవాలి అంటే అది ఆదిశేషుడితో మాత్రమే సాధ్యము. ఆదిశేషుడు త్రివిక్రమైన ఆదిశేషుడి కదా, కాబట్టి తనని అడిగే తెలుసుకుంటాను గురుదేవా. అది అంత సులువైన పని కాదు శివాని. శత్రువులతో ఆ విషయాన్ని ఎలా తెలుసుకుంటావు? నాగమణిని ఎలా వెతుకుతావు నువ్వు? అది చాలా సులువు గురుదేవా. మీరే ముందు చెప్పారు కదా, ఆదిశేషుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు నాగమణిని దొంగలించిన వారి రూపం కనిపిస్తుంది అని. కానీ ఇప్పుడు విక్రమ్కి ఎలాంటి పాత జ్ఞాపకాలు లేవు. తను ఆదిశేషు అన్న విషయం కూడా. ఇలా ఉన్నప్పుడు తన నుండి ఆ విషయాన్ని తెలుసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఈ నిశ్చితార్థ విషయంలో నువ్వు విక్రమ్తో కలిసి ముందుకు వెళితేనే అన్నీ సాధ్యమవుతాయి. నువ్వు తనకి దగ్గరవుతూ నెమ్మదిగా తనకి ఆదిశేషు యొక్క జ్ఞాపకాలను గుర్తు చెయ్యి. తర్వాత దాని గురించి తెలుసుకో. అదే నీకు మిగిలిన ఏకైక మార్గం. కానీ గురుదేవా, నాగలోకం అంతా దుఃఖంలో ఉన్నప్పుడు నాకు మాత్రమే ఈ సంబరం అవసరమా? నీ ఈ ప్రయత్నంలోనే నాగలోకం యొక్క దుఃఖాన్ని తీర్చే రహస్యం ఉంది శివాని. ఇది నీతోనే సాధ్యం శివాని. అలాగే గురుదేవా, నాగమణిని దక్కించుకోవడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అదే కదా ఈ లోకం యొక్క శక్తి. నాగమణిని మళ్ళీ ఖచ్చితంగా తీసుకొస్తాను. శుభం భూయాత్. ప్రణామాలు. నేను టెన్షన్లో ఉన్నాను, ప్లీజ్ కామ్గా ఉండు. ఆ, ఏదో చెప్దామని వచ్చాను, ఇప్పుడు చూడు టెన్షన్ టెన్షన్. నేను వెళ్తున్నాను. కామ్గా ఉంటావా లేదా నువ్వు? ఇంకా ఐబ్రోస్ కొంచెం తిగ్గా ఉంటాయి. విక్రమ్, అప్పుడు చూపించావు కదా అమ్మాయి, తననే వేసావా? ఎంత రియలిస్టిక్గా ఉందో తెలుసా? రియల్లీ ఐ అప్రిషియేట్. కొంచెం కామ్గా ఉంటావా నువ్వు? తనేదో వేస్తున్నాడు, వెయ్యి, నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. అయ్యో అంకుల్, పర్లేదు అంకుల్, డిస్టర్బ్ లాంటిదేం లేదు, ఇట్స్ ఓకే. పెదాలు చూడు ఇలా ఉంటాయి, కొంచెం కొంచెం తిగ్గా ఉంటాయి. ఈ కళ్ళు, ముక్కు ఇవన్నీ చూస్తుంటే నాకు శివానీని చూసినట్టే అనిపిస్తుంది. నా శివాని ఫోటోని వీళ్ళెందుకు వేయించుకుంటున్నారు? అంకుల్, ఈ డ్రాయింగ్ ఎందుకు వేయమంటున్నారు? ఈ అమ్మాయి మీకు తెలుసా? అది
అది మ్యాన్, పరిచయం లాంటిది ఏమీ లేదు. అది మనం కంపెనీకి జ్యువెలరీ యాడ్ చూపిస్తున్నాం. అలాగే ఒక మోడల్ కావాలి. ఆ అమ్మాయి ఇలా ఉండాలని తెలుసుకోవడానికి స్కెచ్ వేయిస్తున్నాం. నా శివాని కేవలం మోడల్ మాత్రమే కాదు, మిస్ వరల్డ్ తన బ్యూటీ ఇంకొకరికి రిఫరెన్స్ అవుతుందంటే తను ఎంత అందంగా ఉంటుంది. ఇంకా తన ఫోర్ హెడ్ కొంచెం చిన్నగా ఉంటుంది. విక్రమ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సాంబా చెప్పినట్టుగానే ఉంటుందనిపిస్తుంది కదా. అంతా నా భ్రమ. జీవితంలో అమ్మాయిలను చూసి త్రిశూల్, ఏంటన్నా? అక్కడేం చేస్తున్నావురా? ఏం లేదు నాన్న, ఊరికే కూర్చున్నా. ఏమైందిరా? ఎందుకు డల్గా ఉన్నావు? ఏమైంది? డల్గానా? అలాంటిదేం లేదే. హేయ్, నేను బానే ఉన్నానా? నువ్వు భోజనం చేసావా? పెద్దయ్య గారి దగ్గర తినేసి వచ్చావా? ఏం తిన్నావు నాన్న? భోజనమా? టైం చూడోసారి, 10 అవుతోంది. 10 గంటలకు ఎవరైనా భోజనం చేస్తారా? ఇంకా 10 అవుతుందా? ఒక్కోసారి టైం చాలా మెల్లగా గడుస్తుందే. ఈ గడియారాన్ని మనం అస్సలు అర్థం చేసుకోలేం. అర్థం కానిది గడియారం కాదు, నువ్వు. నేను అడిగిన ప్రశ్నను మరిపించడానికి భోజనం, టైము, గడియారం అని ఏదేదో అంటున్నావు. ఏమైందిరా నీకు? ఏం లేదు నాన్న, నిజంగా ఏం లేదు నాన్న. చిన్నబాబు గారు పెళ్లి కదా, అందుకే కొంచెం పని టెన్షన్లో ఉండి అంతే. నిన్నట్టించి చూస్తున్నాను, ఎందుకో డల్గా ఉన్నావు. ఏదో సర్ప్రైజ్ ఇస్తానన్నావు, తర్వాత అది తమాషాకన్నావు, సంతోషంగా పరిగెడతావు. ఇప్పుడు చూస్తే మౌనంగా కూర్చున్నావు. నాన్న, ఊరికి అన్ని ఆలోచించక నాన్న. నేనైతే సంతోషంగా ఉన్నాను. చిన్నబాబు గారి పెళ్లి సంబరంలో ఇంకా ఆనందంగా ఉన్నాను. చూడు, సంతోషంతో చంపలు ఎలా ఎర్రగా అయిపోయాయో. ఒరే నాన్న, మనసులో ఏమున్నా నాతో చెప్పుకోరా. సరే నాన్న, నా మనసులో ఏమున్నా నీతోనే కదా చెప్పుకుంటా, ఇంకెవరితో చెప్పుకుంటా. కానీ ఇప్పుడు చెప్పుకోవడానికి ఏం లేదు నాన్న. విక్రమ్, ఎంతసేపు అవుతుంది? నేను చెప్పినట్టే చేయాలి కదరా తను. కొంచెం కామ్గా ఉండు. అంకుల్, మీరు చెప్పినట్టే డ్రా చేశాను. ఒకసారి రండి చూడండి. విక్రమ్, పదే వచ్చి చూస్తే నువ్వు ముందు పూర్తిగా వేయి, తర్వాత చూస్తాం. ముందే మన సాంబా గారు తెలుసుగా, చాలా స్లో పర్సన్. కొంచెం కామ్గా ఉండరా. నువ్వయ్యమ్మా. లేదు అంకుల్, ఒక రఫ్ స్కెచ్ అయితే అయిపోయింది. ఫినిషింగ్ నేను ఇస్తాను, వచ్చి చూడండి. డాక్టర్ గారు, అంతా ఓకేనా? మనం ఈరోజు దాన్ని చూసి ఖచ్చితంగా పట్టుకుంటాం కదా? ఖచ్చితంగా తనని పట్టుకోవాలి. తను నన్ను పెట్టిన చిత్రహింస పుట్టించిన భయం. ప్రశాంతంగా ఉండండి డాక్టర్.
ఈరోజు ఎలాగైనా పట్టుకుందాం. విక్రమ్ అయిపోయిందా? ఓకే, ఒక్క నిమిషం అంకుల్. అంకుల్, ఈవిడ మీకు మోడలా? అవును, ఏంటి డౌటు? నో డౌట్, మీ సెలెక్షన్ సూపర్గా ఉంది. వచ్చి చూడండి. తను పూర్తి డ్రాయింగ్ వేసేసావా? నేను చెప్పినట్టే వేసావా? అవును అంకుల్. వస్తున్నాను. దేవుడా, నా మీద ఎందుకంత కోపం? పదే పదే వీళ్ళిద్దరి మధ్య నన్ను పెట్టి ఎందుకు ఇలా హింస పెడుతున్నావు? నా వల్ల కావడం లేదు. చిన్నబాబు, ముందు చెరువు ఉంది, ఆ రోడ్డు బాగాలేదు, అక్కడ జాగ్రత్త. ఓ ఓ ఓ ఓ నెమ్మదిగా, డోంట్ వరీ త్రిశూల్, రిలాక్స్. చిన్నబాబు, ముందు ఇక్కడే రైట్ తీసేసుకోండి, తర్వాత లెఫ్ట్ వెళ్ళి ఆ తర్వాత స్ట్రైట్ గా వెళ్తే సరిపోతుంది. రే ఏంట్రా, నాకేమైనా రూట్ తెలీదా? కొత్త అనుకుంటున్నావా? తెలుసా? మీకెలా తెలుసు? నువ్వు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా దాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తావన్న నమ్మకం నాకుంది. చెప్పు, పెళ్లి విషయం ఏమైంది? మాట్లాడుకోవడం అంతా అయిపోయింది. నిశ్చితార్థం చేయాలి. వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరు, అందరూ ఫారిన్లో ఉన్నారు. రావడానికి కుదరదని చెప్తున్నారు. మరా తర్వాత చూడాలి గురూజీ. వాళ్ళు లేకుండానే చేసేద్దాం అనుకుంటున్నాను. శివాని కూడా అభ్యంతరం లేదు, తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగిని తనంతట తానే ఈ చిక్కులో బందీ కాబోతోంది. నా కోరిక నెరవేరుతుంది. గురూజీ, అమ్మాయి ఒప్పుకుంది, పెళ్లి ఫిక్స్ చేయాలి. ముహూర్తం చెప్తే ముందు నిశ్చితార్థం చేసేస్తాను.
నేను నీకు 18 రోజుల సమయాన్ని ఇచ్చాను. అందులో 10 రోజులు ముగిసిపోయాయి. మిగిలినవి కేవలం 8 రోజులు. వచ్చే బుధవారం ఉదయం 11 నుండి 12 వరకు అభిజిత్ ముహూర్తంలో నిశ్చితార్థం పూర్తి చేయి. అలాగే గురూజీ, బుధవారం 11 గంటలకి నేను నిశ్చితార్థానికి తయారు చేసుకుంటాను. దిగ్విజయ్, నేను చెప్పింది గుర్తుంచుకో. బుధవారం ఉదయం సరిగ్గా 11 గంటలకి. ఖచ్చితంగా గురూజీ. చిన్నబాబు ప్లీజ్ ముందు చూసి నడపండి బండి ప్లీజ్. రేయ్, పదే పదే ఎందుకురా అదే చెప్తున్నావు? నాకు డ్రైవింగ్ రాదనుకుంటున్నావా? మీకు చాలా బాగా వచ్చులేండి, అదే నా ప్రాబ్లం. ఛా, నా కళ్ళ ముందే ఇదంతా జరగాల. నా ముందే ఉన్నారు ఒకవైపేమో ఈ పాట ఒకటి, వీళ్ళ లుక్స్ ఎక్స్చేంజ్. ఏంటి నా పరిస్థితి? దేవుడా, ఏదో ఒక దారి చూపించవయ్యా. నేను ఇక్కడి నుంచి బయటపడాలి. చిన్నబాబు, ఆ ఫోన్ వస్తుంది, తొందరగా రిసీవ్ చేసుకోండి. రే 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 నాకు తెలుసురా, ఎందుకురా అలా తొందర పెడుతున్నావు? రిసీవ్ చేసుకుంటానులే. విక్రమ్. హాయ్ డాడ్, చెప్పండి. అదే రా, నిన్న నిశ్చితార్థం గురించి మాట్లాడడానికి గురూజీ దగ్గరకు వెళ్ళాను. ఓ అవునా డాడ్, ఏమన్నారు? ముహూర్తం ఎప్పుడంట? వారు చాలా చూశారు, వెతికారు, ఆలోచించారు. ఎంత కష్టపడినా కూడా ఇంకొక 6 నెలలు ముహూర్తం లేదు అంటున్నారు. డాడ్, వాట్ ఈస్ దిస్? 6 months వరకు మంచి ముహూర్తాలే లేవా? ఎందుకురా, ఏమైనా డౌటా లేక ఏదైనా ఇబ్బందా? అలా ఏం లేదులే, అంటే ఏదో ఊరికే జోక్ చేశానంతే. వచ్చే బుధవారం మంచి ముహూర్తం ఉంది, ఆ రోజే మీ నిశ్చితార్థం. ఓ వావ్, నెక్స్ట్ వెన్స్డేనా? సూపర్ డాడ్, సూపర్. ఓకే డాడ్, బాయ్. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, ఎంజాయ్, టేక్ కేర్, బాయ్. శివాని, వచ్చే వారమే మన ఎంగేజ్మెంట్. చాలా సంతోషంగా ఉంది కదా? కంగ్రాట్స్ చిన్నబాబు. హే, థ్యాంక్స్ రా. చిన్నబాబు, ఇక్కడ కొంచెం కార్ ఆపండి. ఎందుకురా? కొంచెం బండి ఆపండి, చెప్తాను కదా. ఆపండి ఆపండి ఆపండి. చిన్నబాబు, అది మేడం కార్ పంక్చర్ అయింది కదా, నేను వెళ్ళి రిపేర్ చేయించుకుని తీసుకొస్తా. మేడం, కీ ఇవ్వండి మేడం. ఇవ్వండి మేడం, ఇవ్వండి ఇవ్వండి. మీరు వెళ్ళండి చిన్నబాబు, నేను రిపేర్ చేయించుకుని తీసుకొస్తా. ఓకే. శివాని, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ రియాలిటీ. నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. నెక్స్ట్ వీకే మన ఎంగేజ్మెంట్ అంట. నీకు హ్యాపీగానే ఉంది కదా? ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఎంగేజ్మెంట్ అంటే సంతోషంగానే ఉంటుంది కదా? నో 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 నో, హ్యాపీగానే ఉంటుంది. బట్ ఇలా సడన్ గా అన్ని పనులు అయిపోతున్నాయి. సో దానికి నీకేమన్నా? లేదు, అన్నీ వీలైనంత తొందరగా జరిగితే మంచిది. మనం అనుకునేది తొందరగా దొరుకుతుంది. వాట్? అనుకున్నదా? సారీ, ఐ డోంట్ గెట్ యూ. అంటే సంతోషం, సంబరం అన్ని దొరుకుతాయి అంటున్నాను. నువ్వు నాకు ఎంత దగ్గర అయితే అంతగా ఆదిశేషుడి జ్ఞాపకాలు నీకు గుర్తొస్తాయి. నా ప్రయత్నానికి తొందరగా ఫలితం దొరుకుతుంది. శివాని, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఏం లేదు, ఇల్లు వచ్చేసింది. ఓహ్, చూడు, మాట్లాడుతూ నేను దారే
నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? శివాని గారిని మర్చిపోదామని డిసైడ్ అయ్యాక కూడా ఎందుకు ఇలా జరగడం? నేను శివాని గారిని నిజంగా ప్రేమిస్తున్నానన్న విషయం నిజం. ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు నేను ఇలా బాధపడుతూ ఉంటే అందరికీ డౌట్ వస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నా, మళ్ళీ మళ్ళీ నా మనసులో ఏదో తెలియని బాధ. దీన్నే బ్రేకప్ అంటారా? అసలు నాది శివాని గారిది టూ సైడ్ లవ్వే కాదు కదా, మరి లవ్ బ్రేకప్ ఎలా అవుతుంది? దీనికే ఇంత బాధ. చిన్నబాబు గారు శివానిని ఇష్టపడ్డారు, శివాని గారు చిన్నబాబు గారిని ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరూ ఇంట్లోనూ ఒప్పేసుకున్నారు, నిశ్చితార్థం కూడా ఫిక్స్ చేశారు. ఇంకొన్ని రోజుల్లో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఇదంతా తెలిసి కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా? వాళ్ళిద్దరూ సుఖంగా ఉన్నారు కదా, మరి నేనెందుకు బాధపడాలి? వాళ్ళిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి దేవుడా. తీసుకోండి రా. ఏంటి విజయ్, విషయం ఏంటి? అందరికి స్వీట్లు పంచుతున్నావు? నా కొడుక్కి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఏంటి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందా? ఎవరా అమ్మాయి? అరే రే 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 రే, ఎంత మంచి శుభవార్త చెప్పావు. అసలు ఎంతో సంతోషకరమైన విషయం. ఏంటిది, కొడుక్కి అమ్మాయిని వెతుకుతున్న విషయం కూడా చెప్పలేదా? అన్నీ దాస్తున్నావు కదా. అలాంటిదేమీ లేదు. నా కొడుకు ఎవరినో ఇష్టపడుతున్నాడు, తనతోనే పెళ్లి ఫిక్స్ చేశాను. నాకు వెతికే పని తప్పించాడు. అన్ని కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయాయి. ఓ, లవ్ మ్యారేజా? మాకు ఆ అమ్మాయిని చూపించవా? నేను చూశాను. అవునా? మొన్న ఇంటికి వచ్చాను కదా, అప్పుడు నీ కొడుకు నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. ఇద్దరు చాలా బాగున్నారు. ఏంటి విజయ్ ఇది? విషకంటికి పరిచయం చేసావు గానీ నాకు పరిచయం చేయవా? వాడు చూసినప్పుడు నువ్వు కూడా చూసే ఉండాలి కదరా. మొన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లోనే ఉంది. తానెక్కడ చూసుంటాడు? నాగిని నాగిని అని బుర్ర మొత్తం దాన్నే నింపుకొని ఉన్నాడు. జోక్ చేయకురా. నా ప్లేస్లో నువ్వు ఉంటే తెలిసేది ఎంత కష్టంగా ఉందో. విజయ్, అట్లీస్ట్ మీ కోడల ఫోటో అయినా చూపించు. అవును, ఫోటో అయినా చూపించరా. ఓ నిమిషం ఇటు ఇటు. ఎందుకురా? నీ కోడల్ని చూపించవా? మీ అందరికీ నా కోడలి ఫోటో చూపించాలా? ఏంటి చూపించవా? సరేలే. పూర్తిగా వినరా. చూడండి, అంతా కరెక్ట్గా వినండి. రేపు మా ఇంట్లో ఒక గెట్ టుగెదర్ పెట్టుకున్నాను. అక్కడ నా కోడల్ని లైవ్లో పరిచయం చేస్తాను. మనందరూ ఒకే దగ్గర చేరి పార్టీ చేసుకుని చాలా రోజులు అవుతుంది. పార్టీకి వెళ్ళి కలవడం ఇంపార్టెంట్ కాదు, విజయ్ కోడల్ని చూడడం ఇంపార్టెంట్. నిజంగా చెప్తున్నాను, నేను సెలెక్ట్ చేసిన అమ్మాయిని చూస్తే మీ అందరూ 200% షాక్ అవుతారు. శివాని, మా డాడ్ ఫ్రెండ్స్ అందరూ మనల్ని బాల్కనీలోకి వెళ్ళమని ఫోర్స్ ఎందుకు చేశారో తెలుసా? అది మనకి ప్రైవసీ ఉండాలని కదా. వాళ్ళకి మన నుండి ఫ్రీడమ్ కావాలి. అంటే వాళ్ళు డ్రింక్ చేసే టైం అయింది కదా. ఓ అలాగా. అయితే మనల్ని పైకి పంపించడం వాళ్ళకి ఒక సాకు. ఎగ్జాక్ట్లీ. అవును, మీకు డ్రింక్ అలవాటు ఉందా త్రివిక్రమ్? డ్రింక్స్ అనేది హ్యాబిట్ ఏం కాదు, బట్ ఒక రకంగా డైలీ రొటీన్ అయిపోయింది. అంటే మీరు? నో 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 నో, నౌ ఐఎమ్ అ కంప్లీట్లీ చేంజ్డ్ మ్యాన్. నిజమా? ఏంటో అది పూర్తిగా మానేశాను నేను.
అంత సులభంగా వదలలేరు అని చెప్తారు కదా. శివాని, నీలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరికితే ప్రాణమే వదిలేస్తానంటుంటే డ్రింక్స్ సిగరెట్స్ ఒక లెక్క చెప్పు. అంటే అంటే నేను డ్రింక్స్ మానేయడానికి రీజనే నువ్వు. శివాని, నిన్ను చూసినప్పటి నుండి నాకు వేరే అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోయింది. ఐ డోంట్ నో వై, బట్ ఐ జస్ట్ నో దట్ యు ఆర్ ద రీజన్ ఫర్ మై చేంజ్. కాదు, వట్టి డ్రింక్స్ మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ వద్దా? ఎందుకొద్దు? ఎవరో ఒకరు డాన్స్ చేయండి. వేరే ఎవరో ఏంటి, అయ్యగారే చేస్తారు. అయ్యగారు చూడండి, డాన్స్ చేసే కాలం అయిపోయింది. చూస్తానంతే. అయ్యగారు మీరు డాన్స్ చేయాల్సిందే. రండి డాన్స్ చేయాలి. డాన్స్ చేయాలి. బావగారు రావాలి. నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నా? నేను మారాలి. ముందు శివానిని నా మనసులో నుంచి తీసేయాలి. అవును, ముందు నేను చేయాల్సిన పని అదే. త్రివిక్రమ్, మీరు త్రిశూల్ని అలా అనుండాల్సింది కాదు. పాపం తను బాధపడుంటాడు. లేదు లేదు, త్రిశూల్ ఇలాంటి విషయాలకి అస్సలు బాధపడ్డు తెలుసా. అలా చూడు, ఒక్కడే కూర్చొని ఎలా బాధపడుతున్నాడు. తనని చూస్తేనే తెలుస్తుంది తన మనసుకి ఎంత బాధ కలిగిందో అనేది. ఇంట్లో వాళ్ళందరూ కలిసి అతన్నే తప్పు పట్టడం నాకెందుకో కరెక్ట్ అనిపించలేదు. అయినో నేను కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. బట్ శివాని, ఆ డ్రెస్ నీకే అని చాలా ఇష్టపడి కొని తీసుకొచ్చాను. ఈ పార్టీకి నువ్వు అదే డ్రెస్ వేసుకోవాలి అని నేను చాలా ఆశపడ్డాను. బట్ త్రిశూల్ గాడు ఆ డ్రెస్ మీద జ్యూస్ వేసేసరికి నాకు బాగా కోపం వచ్చేసింది. ఆ విషయంలో తనదేమీ తప్పు లేదు కదా, అంతా నాదే తప్పు. జ్యూస్ కింద పడేసింది వాడు, అప్పుడు నీ తప్పేలా అవుతుంది? లేదు త్రివిక్రమ్, జ్యూస్ తనిచ్చాడు, కానీ తీసుకుంది నేను, చేజారింది నా చేతిలో నుంచి. అది నేను చెప్పడానికి ఎంత ట్రై చేసినా మీరెవరూ వినిపించుకోవడం లేదు. అతన్నే తప్పు పడుతున్నారు. ఓ అవునా? అలా అయితే నేను త్రిశూల్ని తిట్టి మిస్టేక్ చేశాను. బట్ డోంట్ వరీ, వాణ్ణి ఎలా ఓదార్చాలో నాకు బాగా తెలుసు. ఒక 5 minutesలో వచ్చేస్తాను. ఐల్ బి బ్యాక్.
ఏ పీడకలు ఎందుకు వచ్చిందో ఏంటో ఏమర్థం కావట్లేదు. పైగా తెల్లవారుజామున వచ్చింది. ఏం చేయాలో తెలియట్లేదా? శివానికి ఏమైనా అయ్యి ఉంటే? నిన్న అయ్యగారి ఇంటి నుండి శివాని సేఫ్గా వెళ్ళిందో లేదో? ఏం చేయాలి? లేదు, శివానికి ఏం జరగలేదు, జరగకూడదు కూడా. ఎందుకైనా మంచిది ఒకసారి చూసేసి వస్తాను. అబ్బా, శివానికి ఏం కాలేదు. ఆ పిచ్చికాలు వచ్చేటప్పటికి అంత టెన్షన్ అయిపోయింది. పోనీలే, తను సేఫ్గానే ఉంది. ఎందుకు నాకు ఇలాంటి కల వచ్చింది? రాత్రి అసలు నేను పిచ్చిగా ఆలోచించి పడుకున్నానా? అందుకని ఇలాంటి కళలు వస్తాయంటారు. కానీ నేను అలా చెడుగా ఏం ఆలోచించలేదే. ఆ రోజు శివాని కల్లోకి వచ్చింది. ఆ తర్వాత పావురం నన్ను నిజంగానే అదే ప్లేస్కి తీసుకెళ్ళింది. కానీ ఈరోజు ఎందుకు ఇలాంటి కల వచ్చింది? ఇదంతా నిజమవుతుందా? ఇలా జరగడం నేనేదో సినిమాలో చూశానంతే. నా జీవితంలో కూడా అలాగే అవుతుందా? ఇదేంటో అంతా గందరగోళంగా ఉంది. అయ్యగారు, కాఫీ తీసుకోండి. నందీషా, నిన్న రాత్రి పార్టీ బాగా జరిగిందా? చాలా రోజుల తర్వాత స్నేహితులు కలిశారు. అందరూ ఇంటికి చేరుకున్నారా? ఫోన్ చేసి కనుక్కో. అవునయ్య గారు, నిన్న రాత్రే అందరికీ ఫోన్ చేశాను. అందరూ ఇల్లు చేరుకున్నారు. కానీ సాంబశివ ఫోన్ మాత్రం నాట్ రీచబుల్ అని వస్తోంది. వాడు ఎక్కడికి పోయాడు? పార్టీలో కనిపించనే లేదు. రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళాడు, రానేలేదు. నువ్వేమైనా చూసావా? లేదయ్య గారు, ఈ పార్టీ జరుగుతున్నప్పుడు నాగిని సాంగ్ ప్లే చేయమన్నాడు. అలా అని మీ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు. వాళ్ళనే విచారించాల్సింది. ఏమైనా తెలిసేదేమో. విచారించాను, వాళ్ళకేం తెలియదని అంటున్నారు అయ్యారు. కాదు, అతనికి కావలసిన పాటను పార్టీలో ప్లే చేయమన్నాడంటే పార్టీకి అటెండ్ అవ్వాలి కదా. అతను పార్టీ అయ్యే వరకు అక్కడే ఉన్నాడా? ఉంటే ఎందుకు కనిపించలేదు? నందిషా, నువ్వు సరిగ్గా గమనించావా? అతను మన దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపిస్తోంది. చచ్చా, అలా ఏం లేదయ్య గారు. కానీ ఆయన హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆయనలో కొంచెం మార్పులు కనిపిస్తున్నాయి గారు. తెలుసు, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. కాదు, మా కోడల్ని చూస్తానని చెప్పింది అతనే. అందుకోసమనే పార్టీ అరేంజ్ చేశాం. పార్టీకి వచ్చినవాడు అటెండ్ అవ్వాలి కదా. వేరే ఇంకేదో జరుగుతోందని నాకు సందేహం వస్తుంది నందీష. నాకు అసలు ఎందుకు ఇలా అవుతుంది? ఆ కళ కళ్ళ ముందే ఎందుకు కదులుతుంది? అందరికీ సామాన్యంగా కళలో ఎవరో వచ్చి భయపెడతారు, కానీ నన్ను కళే భయపెడుతుందేంటి? ఒకే ప్లేస్ లో వేడిగాలికి ఇంతసేపు ఎవరు కూర్చోరు. లేచి లోపలికి రా. త్రిశూల్, నేను నీతోనే మాట్లాడుతున్నాను. త్రిశూల్, అమ్మా, నేను అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. నువ్వేంటి బదులు చెప్పట్లేదు? ఏమైందిరా? ఏం లేదమ్మా, రా ఇక్కడ కూర్చో. కూర్చో, చెప్తాను. అయ్యో బాబు, ఏమైందిరా నీకు? అమ్మా చెప్పరా. అమ్మా, నువ్వు అమ్మా అమ్మా అని అంటూనే ఉన్నావు. నాకేం అర్థం అవుతుంది? విషయం ఏంటో చెప్పరా. అమ్మా, మనకొచ్చిన కళ నిజం అవుతుందా అమ్మా? మనకు వచ్చిన కళ నిజమా అబద్ధమా అన్నది
కల వచ్చిన సమయం మీద ఆధారపడి ఉంటుందిరా. ఎందుకురా, ఏమైంది? నాకు ఒక విచిత్రమైన కల వచ్చిందమ్మా. అందుకనే నిజం అవుతుందో లేదో చెప్పు. నీకసలు ఆ కల ఎప్పుడొచ్చింది గుర్తుందా? తెల్లవారుజామున 4:45కి. 4:45కా? సూర్యోదయానికి 1:30 గంటల ముందు బ్రహ్మముహూర్తం అంటారు. బ్రహ్మముహూర్తంలో వచ్చే కలలు నిజమవుతాయిరా. అమ్మా నిజం చెప్పమ్మా, నిజం చెప్పమ్మా. మనకి కల్లో వచ్చింది నిజంగా నిజం అవుతాయా? ఎందుకిలా అడుగుతున్నావురా? అలా అని పెద్దవాళ్ళు చెప్పారు. అంతెందుకు, నాకొచ్చిన కల కూడా నిజమైంది. నాకు మగపిల్లాడే పుడతాడు అని కలొచ్చింది. అదే నిజమైంది కదా. మీ నాన్న గాజులు తెస్తారని కలొచ్చింది. మరుసటి రోజు మీ నాన్న నిజంగానే గాజులు తీసుకొచ్చారు. చూడు, ఇవే గాజులరా. ఇవి అన్నీ సరే, నాకు పీడకలొచ్చిందిరా. అమ్మేమో తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజం అవుతాయని చెప్తుంది. నాకు వచ్చిన కళ నిజం అవుతుందంటే అప్పుడు నేనేం చేయాలి? త్రిశూల్, నీకు అలాంటి కల ఏదైనా వచ్చిందా? ఎందుకింత గాబరా పడుతున్నా? ఏం లేదమ్మా, ఏం లేదులే. పర్వాలేదు నీలి. అది సరే, నిన్న పార్టీలో నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేను అక్కడే ఉన్నాను, కానీ ఆ నాదస్వరం శబ్దం విని నాకేం జరుగుతుందో తెలియలేదు. నిన్ను వెతకడానికి చాలా ప్రయత్నించాను, కానీ నువ్వెక్కడా కనిపించలేదు. అందుకే అక్కడి నుండి వెళ్ళిపోయాను. నేను సంపూర్ణంగా నా నిజ స్వరూపంలోకి మారిపోయాను. నేను అంటే నువ్వు ఇచ్చేదారి నాగిని అనే నిజం అక్కడ ఉన్న అందరికీ తెలిసిపోయిందా? లేదు, నాదస్వర శబ్దం ఆగేది కొంచెం ఆలస్యమైనా నా నిజ స్వరూపం ఆ ఇంట్లో వాళ్ల ముందు బయటపడిపోయేది. అప్పుడే త్రిశూల్, త్రివిక్రమ్ నా దగ్గరికి రాబోతున్నారు. అంతలోనే నాదస్వర శబ్దం ఆగిపోయింది. నేను మనిషి రూపంలోకి మారిపోయాను. శివాని, ఒక్కసారి ఆలోచించు. నీ నిజ రూపం వాళ్ళకు తెలిసిపోతే నువ్వు ఇచ్చేదారి నాగిని అన్న చిన్న ఆధారం వాళ్ళకు దొరికినా మరోలా జరుగుండేది. నాకెందుకో చాలా భయం వేస్తుంది శివాని. నువ్వు నాగిని అన్న నిజం వాళ్ళకు గనక తెలిస్తే నిన్ను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. విక్రమ్ నీకు దక్కడు. మరెలా సాధ్యం? త్రివిక్రమే నా ఆదిశేషుడు. నా ఆదిశేషుడి ప్రేమ నాకు దక్కి తీరాలి. శివాని, విక్రమ్ నీ ఆదిశేషుడు అని మనకు మాత్రమే తెలుసు, కానీ అతడికి అది తెలియదు. అతను ఒక సామాన్య మనిషి అనుకుంటున్నాడు. అంటే నా ప్రేమ? అతను నిన్ను ఎంత ప్రేమించినా నువ్వు నాగిని అన్న విషయం అతనికి తెలిస్తే అతను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడా? అన్నిటికంటే ముఖ్యంగా ఆ త్రయంబకుడికి నువ్వు నాగిని అన్న విషయం తెలిస్తే అతను నిన్ను ఊరికి వదలడు. మళ్లీ నిన్ను దిగ్బంధనంలో పెడతాడు. పోయినసారి నువ్వు 14 సంవత్సరాలు నరకం అనుభవించావు. మరి ఈసారైతే ఎన్నో ఆ పరమేశ్వరుడికే తెలుసు. లేదు, అలా జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపాయం రాకుండా మనం చూసుకోవాలి. నేను ఇచ్చేదారి నాగిని అన్న నిజం ఎవ్వరికీ తెలియకూడదు. నమస్కారం మేడం. ఫ్రీగానే ఉన్నారా?
ఎందుకు మేడం నిన్న పార్టీలో నుంచి మధ్యలో వెళ్ళిపోయారు? ఎలా ఉన్నారు మేడం? మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? త్రిశూల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎవరిక్కడికి రమ్మని చెప్పింది? ఆమె ఎలా ఉందన్నది పక్కన పెడితే మీకేం కావాలి? మేడం ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? నేను మీ శ్రేయోభిలాషనే కదా. త్రిశూల్, ఆమె గురించి మూడో వ్యక్తి కేర్ తీసుకునే అవసరం లేదు. ఏది అవసరం ఉంది, ఏది అవసరం లేదు, ఏం చెప్పాలి ఏం చెప్పొద్దు అని మూడో వ్యక్తిగా మీరు చెప్పొద్దు. శివాని గురించి కేర్ చేయడానికి, ఆలోచించడానికి మీరెవరు? ఓహోహోహో, శివాని గురించి మనసులో వేరే ఏదో పెట్టుకుని ఇక్కడికి వచ్చారు కదా? అయ్యయ్యో మేడం, అలాంటిదేం లేదు మేడం. నా మనసులో అలాంటి చెడు ఉద్దేశం లేదు, నన్ను నమ్మండి. ఇదే నీ మాటలు వింటుంటేనే అర్థమవుతుంది. నేను నీతో క్లోజ్ అయింది నిజం, కానీ ఎప్పుడు నీ మీద నా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు. ఉన్నది మీకే. ఇప్పుడు నేను త్రివిక్రమ్ని ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసాక మీ మనసులో ఉన్న భావాలు ఏదో ఒక రూపంలో నాకు తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు. మీరు అలా అనుకున్నారా మేడం? నా ఉద్దేశం అది కాదు. మరి ఇంకేంటి మీ ఉద్దేశం? నా వెనక్కి రావడం, నాకు సైట్ కొట్టడం, నన్ను లవ్ చేయడం, అంతేనా? మేడం, మిమ్మల్ని లవ్ చేయాలని కాదు మేడం, మీకు మంచి జరగాలని మాత్రమే నేను చేస్తున్నాను. నేను పంపిన వాయిస్ మెసేజ్ మీరు విన్నారా లేదా? విన్నాను. అయినా మీరెవరు నాకు చెప్పడానికి? నేనెందుకు మీ మాట విని త్రివిక్రమ్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలి? మేడం అది మాట్లాడొద్దు త్రిశూల్. అలాంటి మెసేజ్ పంపారంటే మీ ఉద్దేశం ఏంటో ఎవరికైనా అర్థమవుతోంది. చూడు, శివాని విషయంలో మీరు తలదూర్చుకండి. అయ్యో మేడం, నన్ను ఒక నిమిషం మాట్లాడేవ్వండి. చూడండి, నేను మీకు వాయిస్ మెసేజ్ పంపాను కదా, అందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. అదైనా పూర్తిగా విన్నారా? నీలి, ఏం చేస్తున్నావు నువ్వు? శివాని, ఈ త్రిశూల్ ఎప్పుడూ ఇలాగే నీకు ఇలాంటి మెసేజ్లు చేసి నీ లక్ష్యాన్ని మార్చేలా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నువ్వు ఈ మెసేజ్ వినను వద్దు, ఇది ఈ మొబైల్లో ఉండను వద్దు. ఇప్పుడే దీన్ని డిలీట్ చేస్తాను. నీలి, వద్దు నీలి. అయ్యయ్యో మేడం, మీరది పూర్తిగా వినలేదైతే? ఏంటి నీలి మేడం, ఎందుకు దాన్ని డిలీట్ చేశారు చెప్పండి? నీ మాటలు వినే ఇంట్రెస్ట్ మాకెవ్వరికీ లేదు. ఇంట్రెస్ట్ లేకపోతే లేకపోయింది, ఒకసారి ఆ మాటలు వినాల్సింది కదా. పర్వాలేదు, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిందే అందుకు. మొత్తం మీకు చెప్పే వెళ్తాను. త్రిశూల్, ఊరికే ఇబ్బంది పెట్టకండి, వెళ్ళండి ఇక్కడ నుండి. ఇలా చూడండి నీలి మేడం, నేను ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నేను చెప్పే విషయం వల్ల శివాని మేడంకి మంచి జరుగుతుంది. అది మేడం, నా కలలో. త్రిశూల్, ప్లీజ్ దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నాకు మీ మాటలు వినేందుకు ఇష్టం లేదు. పదే పదే ఇలా మా ఇంటికి వచ్చి నన్ను ఇంప్రెస్ చేయాలని చూడొద్దు. నాకు సైట్ కొట్టడానికైతే ఇంకొకసారి మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మేడం అది వెళ్ళమన్నానా? మేడం ప్లీజ్ మేడం. అర్థం కావట్లేదా మీకు? వెళ్ళండి. మేడం నా మాట ఒక్క నిమిషం వినండి. ముందు బయటికి వెళ్ళండి ప్లీజ్ మేడం. మేడం వెళ్ళమని చెప్తున్నాను కదా. దయచేసి ఒక్క నిమిషం త్రిశూల్. మేడం మేడం ఒక్కసారి నేను చెప్పేది వినండి 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 మేడం, దయచేసి. మేడం దయచేసి నా మాట వినండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. విజయ్, నువ్వు వచ్చింది మంచిదైంది, కానీ ఈ ప్లేస్ సేఫ్ కాదు. పద, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమైంది నీకు? ఎందుకింత వరీడిగా బిహేవ్ చేస్తున్నా? నిన్న చూస్తే పార్టీ నుండి మాయమయ్యావు. అసలు నా కోడల్ని పరిచయం చేయమని అడిగిందే నువ్వు. నేను నీకోసమే పార్టీ అరేంజ్ చేశాను. నా కోడల్ని మీట్ అవ్వకుండానే ఎటు వెళ్ళిపోయావు? నేను అక్కడి నుంచి పారిపోయిందే మీ కోడల్ని చూసి. మా కోడల్ని చూసా? ఎందుకు? నీకు కోడలయ్యే అమ్మాయి వేరే ఎవరో కాదు, మనల్ని అందరినీ చంపాలని చూస్తున్న నాగిని. వాట్? శివానీనా? ఆ శివానీనే నాగిని. ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు? రే, తమాషాలు చేస్తే నవ్వు రాదా? రే, నీకు ఏ అమ్మాయి ఎదురుగా నిలబడినా నువ్వు తనని నాగిని అనే అంటావు. నేనేం తమాషాగా మాట్లాడలేదు. ఈ రోజు త్రయంబక గురువు గారి వేషంలో వచ్చింది ఆమెనే.
నన్ను పాములాగా వచ్చి చంపాలని ప్రయత్నించింది ఆమె. ఇప్పుడు నీ కొడుకును ప్రేమిస్తున్నది ఆమెనే. ఆమె నాగిని. ఏమైంది నీకు? ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నా? విచిత్రం కాదు, నిజం నిజం చెప్తున్నాను నేను. సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా నీకు కాబోయే కోడలే నాగిని మమ్మల్ని అందరినీ చంపడానికి ప్రయత్నిస్తుందని చెప్పే ముందు ఒకసారి ఆలోచించావా? విజయ్, నేను చెప్పేది నిజం నిజం నిజం. అలాగైతే నేననే ఎందుకు చెప్పలేదు? అంతా జరిగింది మన ఇంట్లోనే కదా. స్నేహితులు అందరూ ఉన్నారు, నేను ఉన్నాను. విజయ్, నీకే తెలుసు కదా, నాకు ఆమెను చూసిన వెంటనే భయం మొదలైంది. నిన్న జరిగింది అదే. అందుకే అక్కడి నుంచి పారిపోయాను. నాకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. పారిపోయేటప్పుడైనా ఫోన్ చేయొచ్చు కదరా. ఆ టైంలో నాకేం చేయాలో తెలియలేదు. కొంచెం సమయం తర్వాత ఆలోచన వచ్చింది. మిమ్మల్ని అందరినీ కాపాడాలి, ఆ నాగిని పట్టించాలి. అందుకే తిరిగి వచ్చాను నేను. పోనీ తిరిగి వచ్చాకైనా ఫోన్ చేయాల్సింది. నోటి మాటకు చెప్తే నువ్వు నమ్మవు కదా. అందుకే నీకు నిజం చూపించాలని నాగిని పాటను నేను దగ్గరుండి వేయించాను. అవును అయ్యగారు, నాగిని పాట ఈయనే పెట్టమన్నాడు. నేను ఆ పాట పెట్టించిందే నీ కోడలు నాగిని అని ప్రూవ్ చేయడం కోసం. ఆ పాట పెట్టిన వెంటనే నీ కోడలు పాములాగా మారిపోయిందన్న విషయం గుర్తుపెట్టుకో. పాములాగా మారిపోయిందా? అవును, ఆమె పాములా మారిపోయింది. ఆ పాటకు డాన్స్ చేసింది. విజయ్, ఆమె నువ్వు నమ్మొద్దు. ఆమె నమ్మి మోసపోగురా విజయ్. ఎందుకే మాట్లాడలేదు? నా మాటల మీద నమ్మకం లేదా నీకు? నాకు తెలుసురా, నా మాటలపై నీకు నమ్మకం కలగట్లేదు. అందుకే ఒక సాక్ష్యాన్ని రెడీ చేశాను. సాక్ష్యమా? ఏంటది? ఆ నాగిని పాములా మారిపోవడాన్ని నేను మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాను. తెస్తానుండు. ఇదేంటయ్య గారు? నాకు తెలియట్లేదు. ఏదో సాక్ష్యం తెస్తానన్నాడు కదా, దాన్ని చూద్దాం. మొబైల్ ఎక్కడ పోయింది? ఓ, విజయ్ ఇంట్లోనే పడిపోయి ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు పోతే దొరుకుతుంది. ఎస్, అక్కడికే వెళ్ళాలి. అయ్యగారు వచ్చారు. సాక్ష్యం తెచ్చావా? ఇవ్వు. అది ఎందుకో నా మొబైల్ కనిపించట్లేదు. ఏమైపోయింది? అది నిన్న రాత్రి నేను మీ ఇంట్లో మూర్చిపోయాను. బహుశా నా మొబైల్ అక్కడే పడి ఉంటుందేమో. నందీష, ఇంట్లో ఏదైనా మొబైల్ దొరికిందా? లేదయ్య గారు. నేను చెప్పేది నిజంరా. సరే, ఆ మొబైల్ విషయం వదిలే. ఇప్పుడు నేరుగా నన్ను ఆమె దగ్గరికి తీసుకుని వెళ్ళు. నేను ప్రూవ్ చేస్తాను. ఎలా? నలుగురు పాములను తీసుకునిరా. వాళ్ళు నాదస్వరం ఊదితే ఆమె పాములా మారిపోతుంది.